అంటే అంబటి రాంబాబు గారు రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారిని పచ్చిబూతులు తిట్టారు. ఆ గొడవకు సంబంధించి ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు. మీరేమంటారు దాని గురించి? జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సింది ఏంటన్నా, ఇలా బ్యాచ్ లో ఉన్న 11 మందిలో కానీ 175 మందిలో కానీ కావాల్సిన రౌడీజం బ్యాచ్ కి జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ సపోర్ట్ అనడానికి ఇది నిదర్శనం అన్న. అంబటి రాంబాబు గారు ఏ తప్పు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఒక్కసారి టీవీ స్కూల్ ఒకసారి అదే అంబటి రాంబాబు గారు లైవ్ లో ఏమని తిట్టారు, ఒకసారి కారు బయట నుంచి వచ్చి రమ్మని చంద్రబాబు గారిని ఇలా తిచ్చేస్తే తచ్చేస్తారని మా నాయకుడిని తుష్పదలు చేశారు. ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సింది ఏంటంటే ఇలా తిట్టడం అన్నా కానీ, కత్తులు పెట్టి పేకలు కొయ్యడం కానీ, రౌడీజం చేయడం కానీ, మా పట్టాభి గారి మీద దౌర్జన్యం చేయడం కానీ, లేకపోతే మా పార్టీ అభివృద్ధి దౌర్జన్యం చేయడం కానీ, ఇటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కనపడలేదన్న. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అరాజకం చేశారంటే ఇలా పేటీఎం బ్యాచ్ అన్న. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక కార్యకర్త జై జగన్ అంటే చాలు వదిలేస్తారన్న అనలేదన్న పాపానికి ఈ రోజు స్టిల్ ఆ వీడియో చూడండి ఒకసారి. నడి రోడ్డు మీద పర్రా పేకని ఏ విధంగా కోసారంటన్నా, జాలి ఓలి లేకోకుండా ఒక మేకతల కోడితల ఏ విధంగా అయితే కోస్తారో ఆ విధంగా కోస్తే జగన్మోహన్ రెడ్డికి తప్పు కాదు. కానీ ఇవాళ అంబటి రాంబాబు అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా దుష్పద్ధతి మాట్లాడాడో, ఏ విధంగా చేశాడో, రోడ్డుకి రౌడీ చేసో ఏ విధంగా ధర్నా చేయాడంటే, అంటే జగన్మోహన్ రెడ్డి ఇది మైండ్ గేమ్ అన్నాం. ఎలా అంటే పెద్ద తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని జగన్మోహన్ రెడ్డి తెలుసు. సిబిఐ ఎంక్వైరీలో ఆల్రెడీ ప్రూఫ్ అయింది. ఈ న్యూస్ రిపోర్టర్లు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, ఈ వెంకన్న బాబు స్వామి సాక్షాత్తు నా మీద గట్టా పడిపోతాడేమన్నా డౌట్ వచ్చి ఈయన ఏ విధమైతే స్కామ్ చేయాలి, ఏ విధమైతే దీన్ని మళ్ళించాలనుకున్నాడో అంబటి రాంబాబు అనే వ్యక్తిని ఒక విధంలో ఆయన యాక్ట్ చేయడం, రోడ్డు మీద వచ్చి యాక్ట్ చేయడం. అంటే న్యూస్ రిపోర్ట్లు అందరూ రోడ్డు మీద వచ్చి ఈ సబ్జెక్ట్ ని డైవర్ట్ చేయాలి, అంటే కల్తీ లడ్డూని కల్తీ డైవర్ట్ చేయాలి.